జై గురుదత్త. శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. అనంత భక్తి ఛానల్కి స్వాగతం. ఆ దత్తాత్రేయుని కృపాకటాక్షములు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ శ్రీ గురు చరిత్ర జ్ఞానకాండంలోని మృతపుత్ర సంజీవనము అనేటటువంటి 21వ అధ్యాయాన్ని ఈరోజు మనం పారాయణ చేసుకుందాం. ఈ అధ్యాయాన్ని కూడా 2 భాగాలుగా పారాయణ చేసుకుందాం. ఈ అధ్యాయంలో శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు ఒక బ్రహ్మచారి వేషమున విచ్చేయుట, పుత్రశోకమున మునిగి ఉన్న కన్న తల్లికి తత్వ ఉపదేశం చేయుట, భక్తుగాలి దృఢమైన విశ్వాసాన్ని గమనించుట, కృపతో మృతుడైన ఆమె కుమారుని జీవింపచేయుట, కలికల్ప ధ్రుమమగు ఔదంబరము మరియు శ్రీ గురుపాదుకల మహిమ నిరూపణము. వీటిని గురించి మనం ఈ అధ్యాయంలో తెలుసుకుంటాము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సిద్ధముని నామధారకునితో ఇలా చెప్తున్నాడు. నామధారక, వచ్చిన ఆ బ్రహ్మచారి ఎవరో కాదు, అతడు అవతార పురుషుడు. శ్రీ గురుమూర్తి అగు నృసింహ సరస్వతి స్వాముల వారే ఒక బ్రహ్మచారి రూపమును విచ్చేసి పుత్రశోకంతో తీవ్రంగా పరితపించుచున్న ఆ భక్తురాలకి ఈ విధంగా తత్వోపదేశమును చేశాడు. అమ్మా, నీవు మూఢురాలవై ఎందుకు ఇలా దుఃఖించుచుంటివి? మూఢత్వంతో దుఃఖించుట తగదు. ఈ జగత్తులో స్థిరముగా శాశ్వతముగా ఎవరు ఉన్నారు? ఎవరు ఉండగలరో విచారించి చెప్పుము. జన్మించింది ఎవరు? మరణించింది ఎవరు? ఈ దేహము నీటి నుండి పుట్టిన బుడగ వంటిది. పంచభూతముల కలయికతో ఈ దేహములు నిర్మింపబడినవి. అట్టి పంచభూతముల నుండి విడిబడిన వెంటనే ఈ దేహము నశించిపోవును. ప్రాణుల శరీరము అన్నీ పంచభూతముల నుండి ఉత్పన్నమైనవే. కొలది కాలం మాత్రమే ఉండి మళ్ళీ పంచభూతములలో కలిసిపోవట సహజ స్వభావం అని నీవు గుర్తుపెట్టుకో. పంచభూతాత్మకమైన శరీరము మాయాపాసముతో చుట్టబడింది. అందుచే దేహభ్రాంతి కలిగి పుత్రుడని, మిత్రుడని, భార్య అని భావించుకొనుచు మనిషి మనుగడ సాగించుచున్నాడు. త్రిగుణములు అనగా సత్వ, రజో, తమో గుణములు ఈ భూతముల నుండి వేరు వేరు పడే లక్షణాలుగా ఉంటాయి. అనగా ఏమిటి? జాగ్రత్తగా వినుము. సత్వగుణము కలవారు సాత్విక కర్మలను ఆచరించుటచే వారికి దేవత్వము సిద్ధించును. రజోగుణ సంపన్నులు రాజస కర్మలను ఆచరించుట వలన మనుష్యులుగా జన్మించెదరు. ఇక తమోగుణము కలిగిన వారు తామసిక కర్మలు అవలంబించుట వలన రాక్షసులుగా జన్మించరు. అట్టి గుణానుబంధం వల్ల కర్మలు జరుగుచుండును. మానవుడు ఏ ఏ గుణములతో ఏ ఏ కర్మలను చేయునో అవి చెడువి కావచ్చును, లేక మంచివి కావచ్చును. ఏవైనాను సరే చేసిన కర్మలను అనుసరించియే వాటి ఫలములు లభించుచుండను. ఆయా కర్మఫలములను ఎవరైనను ఎప్పటికైనను తప్పక అనుభవించి తీరవలసిందే. గుణముల వాసనను అనుసరించి ఇంద్రియములు ఆ వాసనలకు అధీనమై ఉండును. మాయాపాసంలో చిక్కుకొని సుఖ దుఃఖాదులకు అంటిపెట్టుకొని జీవులు ఉంటారు. ఈ జగత్తునందు పూర్వజన్మ కర్మలను అనుసరించియే అన్ని విధముల జీవులు
ఉత్పన్నమగుచుండును. ఆయా జీవులు తమ తమ సంచిత కర్మను అనుసరించియే ప్రస్తుత జన్మమునందు ప్రారబ్ధముగా వాటి సుఖదుఖములను అనుభవించుదురు. దేవతలకు, ఋషులకు కోటి కల్ప సంవత్సరాల ఆయుష్షు ఉంటుంది. అయినను వారిని కూడా ఈ కర్మపాశములు వదిలిపెట్టవు. ఇక మానవులుగా మనకు ఎంతపాటి? కనుక ప్రారబ్ధమును మనమెట్లు తప్పించుకొనగలము? జీవుడు దేహాధీనుడు, దేహము కాలాధీనము. దేహదారులందరూ తమ తమ గుణములను అనుసరించియే కర్మలను ఆచరించెదరు. దేహదారులకు అనేక విధముల వికారములు ఉండును. నేను, నాది అంటే అహంకార మమకారాలు అనుటకు నిర్ధారణగా ఈ సంసారమునందు స్థిరముగా నిలిచి ఎవ్వరూ ఉండలేరు. అందువల్లనే జ్ఞానులు జన్మ వచ్చినందులకు సంతోషించరు, మరణము సంభవించినందులకు దుఃఖింపరు. పుట్టుటకు ముందు ఎవరికి స్థూల దేహం ఉండదు. సూక్ష్మముగా ఉన్న శరీరము స్థూల శరీరంగా మారును. అదే తిరిగి సూక్ష్మ శరీరంగా మారిపోవును. మరణించుట అనగా స్థూల శరీర నష్టమే. దేహమే నశించింది కానీ దేహి నశించలేదు. నీటిలో అప్పటికప్పుడే పుట్టిన బుడగలు వెంటనే నశించిపోవుచుండును. కానీ నీరు మాత్రము యథాతథముగానే ఉండును. అట్లాగే ఈ దేహములు కూడా ఎప్పటికీ స్థిరంగా ఉండజాలవు. జన్మించిన ప్రతివాడు మరణించక తప్పదు. చేసిన కర్మలకు ఈ దేహము ద్వారా ఫలితము అనుభవింపవలసి వచ్చును. దేహము ఎప్పుడు వచ్చునో అట్టి దేహముతో సంబంధించిన సుఖదుఖములు, సంయోగ వియోగములు అప్పుడే వచ్చినవి. అవి ఎంతటి వారికైనను తప్పవు సుమా. జీవుడు ఏనాడు మాతృగర్భమున ప్రవేశించెనో ఆనాడే అతని జీవిత కాల పరిమితి నిశ్చయింపబడి ఉండును. దాన్ని తప్పించుటకు ఎవరికినీ తరం కాదు. మరణమునకు ఒక కాల నియతి లేనే లేదు. కొందరు కర్మను అనుసరించి పసితనముననే మరణించెదరు, కొందరు బాల్యమున మరణింతురు, మరికొందరు యవ్వనంలో, ఇంకొందరు వృద్ధాప్యంలో మరణించెదరు. తమ పూర్వజన్మార్జిత సంచితం ఎట్లుండునో అటులనే ప్రారబ్ధం ఏర్పడి తత్ఫలితము సంభవించుచుండును. కొందరు గర్భముననే వారి ప్రాకృత కర్మను అనుసరించి మరణించుచుండెదరు. జనులు మాయాపాశమునందు చిక్కుకొని అసలైన తత్వమును గ్రహింపజాలరు. మాయామోహితులై ఆయా గుణములను అనుసరించి తల్లి అని, తండ్రి అని, పుత్రుడని, భార్య అని, మిత్రుడని నానా విధములైన మమకారాలను కల్పించుకొని మూఢత్వముతో బాధపడుచుండెదరు. ఒకవేళ ఈ దేహమును పవిత్రమైనది అని చెప్పుకుందామా అని అన్నచో ఇది భయంకరమైన మలమూత్రాదుల నుండి పుట్టింది. రక్తము, రేతస్సుతో కలిసి ఇది ఉత్పన్నమగును. కర్మను అనుసరించి చేసిన పాపపుణ్యములను అనుభవించుడు అని ముందే లలాటమునందు బ్రహ్మదేవుడు లిఖించి పెట్టెను. అట్టి అనుభవమును కాని కాలమును కాని జయించుట ఎవరికీ సాధ్యం కాదు. కావున దేహమునకు శాశ్వతత్వము అన్నది లేదు అని గ్రహింపవలెను. స్వప్నములో ద్రవ్యనిధి కనిపించినప్పుడు దాని మీద ఎవరైనా గట్టి నమ్మకాన్ని పెట్టుకుంటారా? ఈ సంసారమంతయు ఒక ఇంద్రజాలకుని ఆట వంటిది, గారడి విద్య వంటిది. ఈ దేహమును స్థిరము అని ఎట్లు నమ్ముకొనగలము? ఇంతకు పూర్వము నీవు ఎన్ని జన్మలను అనుభవించితివో, అప్పుడు మానవ జన్మయే వచ్చెనా, లేక పశు జన్మయా, పక్షి జన్మయా, క్రిమికీటకమా? అదేమిటో నీవు చెప్పగలవా? ఒకవేళ మానవ జన్మ ప్రాప్తించినప్పటికీ అప్పుడు నీవు ఎవరికి తల్లివో తండ్రివో, అప్పుడు ఎంతమందికి భార్యవు అయితివో తల్లివి అయితివో నిర్ధారించి చెప్పగలవా? గత జన్మలలో నీ తల్లిదండ్రులు ఎవరో చెప్పగలవా? ఇవేవియూ నిశ్చితముగా తెలియని అజ్ఞానంతో, మూఢత్వంతో
నా పుత్రుడు అని దుఃఖిస్తూ వ్యక్త ప్రలాపన చేయుచుంటివి. బేలవై దుఃఖించుచుంటివి. చర్మము, మాంసము, ఎముకలు, మజ్జలతో నిండి ఉన్న ఈ దేహము పాంచభౌతికమైనది. నవద్వారములు కలిగిన ఈ శరీరము కేవలం మలమూత్రాదులతో నిండి ఉన్నది. పుత్రుడేమిటి, మృత్యువేమిటి? భ్రమతో వ్యర్థముగా ఎందుకు దుఃఖించుచుంటివి? ఇప్పటికైనను సత్యమును గుర్తించుము. ఈ శవమును లౌకికముగా దహన సంస్కారం చేయటానికి నీ బంధువులకు ఇచ్చివేయము అని ఆ బ్రహ్మచారి అచ్చమైన తత్వజ్ఞానాన్ని వివరించి చెప్పాడు. అతని ఉపదేశ వాక్యాలను విని ఆ విప్రవనిత అత్యంత దీనురాలై ఆ బ్రహ్మచారితో ఇలా పలికింది. స్వామి, మీరు ఇంతవరకు నాకు అవసరమైన సమస్త ధర్మాలను బోధించారు. అయినను నా మనస్సు స్థిరం కావటం లేదు. నిజమునకు ప్రారబ్ధమును అనుసరించే సమస్తము జరుగుతుంది అని ఒకవేళ నిశ్చయంగా భావిస్తే ఇక నేను శ్రీహరిని పూజించుట ఎందులకు? మేము మొదటి నుండి దురదృష్టవంతులమే. అందుకే శ్రీ గురుమూర్తి పాదములను ఆశ్రయించితిమి. పూర్ణాయుష్కుడైన పుత్రుడు కలుగును అని ఆయన మాకు స్పష్టమైన అభయాన్ని ఇచ్చారు కదా. అట్టి మాటలను మేము గట్టిగా విశ్వసించాము. ఇందులో మా తప్పేమిటి? ఎవరికైనాను రోగం వచ్చినచో వారు వైద్యుని వద్దకు వెళ్ళి ఆ రోగమునకు తగిన చికిత్సను తీసుకొని మళ్ళీ ఆరోగ్యాన్ని పొందుచున్నారు కదా. కానీ ఇది నా ప్రారబ్ధము కదా అని ఎవ్వరును ఉదాసీనులు అయి చేతులు ముడుచుకొని కూర్చుని ఉండరు కదా. ఎవరికైనానూ ప్రారబ్ధవశమున ఆపదలు సంభవించినప్పుడు పెద్దలను ఆశ్రయించి వారి వల్ల ఆ ఆపదను పోగొట్టుకొనటలేదా? అట్లాగే నేను కూడా త్రిమూర్త్యాత్మకమైన అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారిని ఆశ్రయిస్తే నా బాధను గుర్తించి దయాసింధువు అయినటువంటి ఆ మహానుభావుడు దీర్ఘాయుష్మంతుడకు పుత్రుడు కలుగుతాడు అని వరాన్ని ఇచ్చారు. అది అసత్యమెట్లగునో నాకు తెలియచెప్పుము. నేను వారిని మనసారా ఆరాధించాను. కరుణించి అనుగ్రహంతో వారు మాకు వరాన్ని ఇచ్చారు. వారి పాదాలయందు గల విశ్వాసముతో మేము ప్రశాంత చిత్తులమై ఉన్నాము. అంతటి దృఢమైన విశ్వాసముతో మేముండగా అట్టి దాన్ని ఈ విధముగా భక్తము చేయటం ఎందుకు? ఇది నా మూర్ఖత్వము ఎట్లగునో మీరే తెలియచెప్పుడు స్వామి. అందువల్లనే నేను ఇప్పుడు నా ప్రాణాలను త్యజించి శ్రీ గురునాథుని చరణములయందే అర్పించదను. తద్వారా వారి కీర్తి దిగంతాలకు వ్యాప్తి చెందును కదా అని ఆమె పలికిన మాటలను విని ఆమె అంతరంగ భావాన్ని, సునిశ్చితమైన విశ్వాసాన్ని గుర్తించి ఒక చక్కని జ్ఞాన ఉపదేశపూర్వకమైన ఉపాయమును ఆమెకు ఆ బ్రహ్మచారి బోధించాడు. అమ్మా, నీవు శ్రీ గురుమూర్తిని విశ్వసించి పూర్ణాయుష్మంతుడకు పుత్రుని పొందావు. కానీ అతడు అకాల మరణం చెందాడు. ఎవరి ప్రసాదం వలన ఈ పుత్రుడు నీకు కలిగినో ఆ వరదమూర్తి దగ్గరకే నీ కుమారుణ్ణి తీసుకుని వెళ్ళము. నీకు వరము లభించిన పంచగంగా కృష్ణా తీరములోని ఔదంబర వృక్షము దగ్గరనే నీవు ఈ కళేబరమును సమర్పించుము అని ఆ బ్రహ్మచారి చెప్పాను. అతడు చెప్పిన ఈ చివరి వాక్యాలను విన్న ఆ విప్రవనిత మనస్సునకు గట్టి విశ్వాసం ఏర్పడెను. ఈ మాట సత్యమే అని నిశ్చయించుకొని వెంటనే కుమారుని శవాన్ని తన వీపునకు కట్టుకొని నరసోభావాడిలోని కృష్ణవేణి తీరమున గల పంచగంగా పవిత్ర క్షేత్రమునందు ఉన్నటువంటి ప్రసిద్ధి పొందిన ఔదంబర వృక్షం వద్దకు వెళ్ళింది. అక్కడకు చేరిన తర్వాత అక్కడ ఏమైందో మనం తర్వాతి భాగంలో చూద్దాం. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీ గురుచరణారవిందార్పితమస్తు. స్వస్తి.